హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ జై జవాన్ జై కిసాన్. సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలండి. ఎందుకంటే నన్ను ఇంతవరకు తీసుకొచ్చారు, అదే మీ సపోర్ట్ అని చెప్పేసి అనుకుంటున్నా. ఇంకొకటి ఏంటంటే సార్, నేను వీడియో అనేది నేను టోటల్గా మీకు చూపించకపోతే మీకు ఒక ఐడియా అనేది రాదు. కాబట్టి ఒరిజినల్ ఉంటే ఒరిజినల్ చెప్తున్నా, లేకపోతే లేని చెప్తున్నా. అది కూడా మీరు గమనిస్తారు కాబట్టి మీకు ఒక ఐడియా అనేది ఉంటుంది సార్. అందులో అంతకు మించి లేదు సార్, జస్ట్ ఏదో బయట నుంచి చూపించి చెప్తే సార్ మీకు ఒక ఐడియా అనేది రాదు. కాబట్టి నేను ఎక్కడైనా కానీ డెంట్ ఉందా, పెయింట్ ఉందా క్లియర్గా చెప్పేసి ప్రతి దాంట్లో చెప్తున్నా నేను కూడా. ఓకే సార్, ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం నాకు కాల్ చేయండి. టైంపాస్ కాల్స్ మాత్రం చేయకండి, ఫొటోస్ అడగండి. సార్ నేను ఫొటోస్ ఎందుకు అడగద్దు అంటున్నా అంటే, మీకు బయట కూడా అంటే బయట డెంట్ ఉండదా, పెయింట్ ఉందా, లేకపోతే లోపల ఇంజన్ లేకపోవచ్చు సపోజ్ చెప్తున్నమాట. అంటే అట్లాంటి బండ్లు పెడతారా అంటే, ఖరాబ్ అయిన ఇంజన్ ఉంటే లేకుంటే సార్, నా ఉద్దేశం అది చెప్తున్నాను. నేను అది నేను ఓపెన్గా మైండ్గా మాట్లాడుతున్నా. మీరు ఎవరైనా కానీ చూసేవాళ్ళు నా ఛానల్ చూడని, ఇంకా వేరే ఛానల్ చూడ కానీ, కాకపోతే నేను ఏం చెప్పినా క్లియర్ చెప్తున్నా, డైరెక్ట్ చెప్పేస్తున్నా సార్. ఇంకొక విషయం, ఫస్ట్ మెయిన్ థింగ్ ఏంటంటే, నేను క్లియర్ చెప్తున్నా కాబట్టి తర్వాత మళ్ళీ ఇది చూపించలేదు, ఆడు ఇది చూపించలేదు అని చెప్పేసి అనుకుంటారని చెప్పేసి మీకు ముందే చూపిస్తున్నా. కాబట్టి మీకు ఏ డౌట్ ఉండదు. ఆ ఉద్దేశంతోనే మీకు కొంచెం ఐడియా ఉంటుందని చెప్పేసి పర్టికులర్గా మళ్ళీ 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 అంటే ఒక దాదాపు ఒక 100 సార్లు అయిపోయింది సార్ ఈ మాట. ఏదైనా డైరెక్ట్ క్లియర్ ప్రాంప్ట్గా ఉందాం సార్. మీరు డబ్బులు పెడుతురు కాబట్టి ఆలోచన మీద అవకాశమే సార్. ఓకేనా? ప్లీజ్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకొక విషయం ఏంటంటే సార్, ప్రైస్ అనేది మీరు ఓనర్తో మాట్లాడుకోవాలి సార్. ఓనర్ 10 లక్షలు ఏంటాడా, లక్ష కంటాడా అనేది వాళ్ళ ఇష్టం. మీరు నచ్చ తీసుకోవచ్చు, లేకపోతే లేదు. దేని కూడా ఫోర్స్ ఏం లేదండి. ఓకేనా సార్? ప్లీజ్ కొంచెం అర్థం చేసుకుంటారు, నా ఒక చిన్న హోప్ ఉంది. ఓకేనా సరే, మీకు బయట నుంచి ఒకసారి వీడియో ఎట్లుందంటే వెహికల్ ఎట్లుంది ఏం కదని చూపిస్తాను నేను. ప్రజెంట్ మా దగ్గర ఒకటి హుండే క్రెటా ఉందండి, SXO పాయింటర్, మీకు సన్ రూఫ్, వెంటిలేషన్ సీట్ ఉన్నాయి. అన్నీ చెప్తాను, చూపిస్తాను. ఇన్సూరెన్స్ వ్యాలిటీ ఒక 1 ఇయర్ వరకు ఉందండి. 5 సిల్ టైర్లు ఉంటాయి, డబల్ కీస్ ఉన్నాయి, వెంటిలేషన్ సీట్ చాలా బాగుంది, అది కూడా చూపిస్తాను మీకు. ఓకేనా సార్? ప్లీజ్ కొంచెం మాత్రం స్కిప్ చేయకుండా వీడియో మాత్రం చివరికి చూడండి, మీకు ఒక ఐడియా వస్తుంది. కొంతమంది చేస్తున్నారు సార్, స్విచ్ ఆఫ్ వస్తుంది మీ ఫోన్ అంటున్నారు. కొంతమంది ఒక్కళ్ళు అడుగుతున్నారు. స్విచ్ ఆఫ్ అంటే ఏదో వీడియో టైంలో ఉండో, లేకపోతే ఇంకా టైంలో ఉండో చేస్తే మాత్రం ఆ టైంలో మాత్రం స్విచ్ తప్ప నైట్ 10 వరకు మాత్రం ఫోన్ ఆన్లో ఉంటుంది సార్. అంతకు మించి ఏం లేదు. నైట్ కూడా ఫోన్ చేస్తే ఇబ్బంది పెడతారు కాబట్టి నేను నైట్ వరకు అట్లా చేస్తున్నా. సరే సార్, ఇప్పటికి లేట్ ఎక్కువ అయిపోయింది. నేను కూడా మీకు డైరెక్ట్ వీడియోకి వెళ్ళి చూపిస్తాను. ఒకసారి వెహికల్ అనేది చూడండి ఒకసారి. ఓకేనా సార్? ఓకేనండి, నేను చెప్పిన వెహికల్ ఇదే. మన ఛానల్ పేరు, నా నెంబరు అన్నీ ఇక్కడ ముందటే మీకు డిస్ప్లే అయితే చూసుకోవచ్చు. ఓకేనా? నేను చెప్తున్నాను, చూపిస్తాను. మీకు బయట ఎక్కడన్నా కానీ డెంట్ కానీ పెయింట్ కానీ ఏమున్నా సార్, మీకు క్లియర్గా చిన్న స్క్రాచ్ ఉన్న మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఎందుకంటే తర్వాత మీరు తీసుకొచ్చి వచ్చిన తర్వాత నా నాన్నది అని చెప్పేసి. ఓకేనా సార్? జస్ట్ చిన్నది, ఒక ఎంటుక మందం సైజు స్క్రాచ్ అంతే, ఏం లేదు. ఇది కూడా మీకు ఇది కూడా అయిపోతే మళ్ళీ ఏ ఇబ్బంది పడతారు అని చెప్పేసి నా ఉద్దేశం సార్. చూసుకోవచ్చు, ఇక్కడ మీరు ఇక్కడ కనిపిస్తుంది కదా, చిన్నగా ఉన్నది. నేను ఇది కూడా చూపిస్తే చూసుకోవచ్చు. ఇగో వెహికల్ అనేది మీకు క్లారిటీ ఉంటాయని చెప్పి చెప్తున్నాను. నెక్స్ట్ టైం నుంచి కూడా మీకు జస్ట్ ఏదో చెప్పన్నట్టు చెప్పేసి ఊరుకుంటారు, కానీ తర్వాత మీరు బాధపడతారు అని చెప్పి కొంచెం నా ఆలోచన. ఎందుకంటే ఎవరైనా కానీ చూస్తే వాళ్ళు కొంచెం బాగుండాలి కాబట్టి. చూసుకోవచ్చండి, ఇక్కడ చిన్నగా డెంట్, ఇక్కడ ఒకటి జస్ట్ ఇక్కడ కొంచెం గీత ఉన్నది. ఇక్కడ ఒక చిన్నగా డెంట్ ఉంది, కనిపిస్తుందా డోర్ సైడ్? మీకు ఇదే డైరెక్ట్ క్లియర్ కనిపిస్తుందా? చూసుకోవచ్చు. వెహికల్ టోటల్ జెన్యూన్ ఉంది. ఇక్కడ మాత్రం చిన్నగా ఏర్పడుతుంది కదా డెంట్, ప్లస్ చిన్నగా రస్ట్ వచ్చింది. ఓకే, కాకపోతే వెహికల్ మాత్రం ఓకే ఉంది. సరే, మోడల్ వచ్చేసి 2021 అండి వెహికల్. ఇంకా ముంగట చూసుకుంటే మాత్రం చిన్నగా ఇక్కడ మాత్రం చూసుకోవచ్చు, ఇక్కడ చిన్నగా కనిపిస్తుంది, ఇక్కడ స్క్రాచెస్ ఉన్నాయి. ఓకే, వెహికల్ మాత్రం టోటల్ జెన్యూన్. మీరు అవసరం అనుకుంటే షోరూంలో చేయించుకోవచ్చు. ఓకే, కింద బంపర్ సైడ్కి వచ్చేసి ఇక్కడ ఒకటి చిన్నగా ఉంది, ఏం లేదు. ఇది మాత్రం 100% నా వెహికల్ గురించి అయితే చెప్తున్నాను నేను. టోటల్ జెన్యూన్ ఉంది వెహికల్ మాత్రం ఎట్లాంటి ప్రాబ్లం లేదు సార్, ఇది గ్యారంటీ. ఓకే, మీకు ఇంటీరియర్ చూపిస్తే చూడండి. ఇంటీరియర్ చూసుకుంటే మాత్రం కింద మ్యాటింగ్. ఓకే, అయితే మీకు దీని గురించి చెప్తాను మీకు. ఫస్ట్ అయితే కింద మ్యాటింగ్ చూసుకోండి, మ్యాటింగ్ ఓకే ఉంది. రీడింగ్ కూడా చెప్తాను మీకు. కింద కూడా ఇది కూడా మ్యాటింగ్ చెక్ చేసుకోవచ్చు, ఇది కూడా మ్యాటింగ్ ఓకే ఉంది. గేర్స్ వచ్చేసరి ఇది మాన్యువల్ 6+1 ఉంది, ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇంట్లో పార్కింగ్ ఉంది, ఆటో హోల్డ్ ఉంది, ఇక్కడ ఇది కూడా చెక్ చేసుకోవచ్చు. స్క్రీన్ ఓకే వర్క్ చేస్తుంది, మ్యూజిక్ సిస్టమ్ కూడా వర్క్ చేస్తుంది, ఇది కూడా. నెక్స్ట్ వచ్చి వాయిస్ కమాండింగ్ ఉంటుంది దీనికి. పవర్ విండోస్ ఉన్నాయి, ఇది కూడా చెక్ చేసుకోవచ్చు.
ప్లస్ ఇక్కడ ఇంజన్ స్టార్ట్ ఉంది, ఇది అంటే పుష్ బటన్ స్టార్ట్ ఉంది ఇక్కడ, ఇది కూడా చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మీకు రీడింగ్ వచ్చేసి ఓన్లీ 67,000 మాత్రం ఉందండి. మళ్ళీ చెప్తున్నాను, 67,000 మాత్రం ఉన్నది షోరూమ్ ట్రాక్, జెన్యున్ వెహికల్. ఓకేనా. మీకు ఇంకొకటి ఏంటంటే ఎయిర్ బ్యాగ్స్ అనేది ఇక్కడ ఒకటి చూపిస్తుందా, ఇది చూసుకోవచ్చు. ప్లస్ ఇక్కడ కూడా చెక్ చేసుకోవచ్చు ఎయిర్ బ్యాగ్. మీకు సీట్స్ గురించి నేను తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లియర్ గా, ఎందుకంటే ఒక ఐడియా ఉంటుంది. ఆ ఎయిర్ బ్యాగ్స్ ఇక సీట్స్, ఇక ఫ్రంట్ సీట్ కు డ్రైవర్ సైడ్ సీట్స్ చూసుకోవచ్చు. ఇది కూడా ఎయిర్ బ్యాగ్ అండి, దీనికి ఉంటుంది ఇక్కడ. ఓకేనా. మీకు ఇట్లా నేను 1 by 1 చెప్తుంటా కాబట్టి మీకు ఒక ఐడియా ఉంటుంది సార్. కింద మ్యాటింగ్ కూడా ఓకే ఉంది, కింద ఆల్రెడీ వాష్ పిచ్చి పెట్టుకున్నారు. నేను ఓన్లీ జస్ట్ న్యూస్ పేపర్ మాత్రమే వేసి ఇక్కడ చూసుకోవచ్చు. ఇది కూడా ఓకేనా. వెహికల్ మాత్రం జెన్యూన్ ఉంది. ఇప్పుడు మీకు ఇంత ఐడియా వచ్చింది సార్ ఇట్లా. ఇది కూడా చూసుకోవచ్చు. వెనక సీట్స్ మాత్రం ఓకే, నీట్నెస్ అండ్ నీట్, చాలా నీట్ ఉన్నాయి ఇది వెహికల్ మాత్రం. ఓకే. సెంటర్ చూసుకుంటే మాత్రం ఏసీ ఉంది సార్, ఇక్కడ సెంటర్ ఏసీ ఉంది ఇక్కడ. ఓకే. వెనక యూఎస్బి కేబుల్ కూడా ఉంది. నెక్స్ట్ మీకు ఇక్కడ చూపిస్తాను, డీజిల్ వర్షన్ ఇది. చూసుకుంటే ఇక్కడ కూడా సేమ్ ఉందండి, ఎక్కడ కూడా ఏది లేదు. అంటే కింద వాళ్ళు ఓన్లీ వాష్ పెట్టుకుంటారు కాబట్టి కింద న్యూస్ పేపర్ మాత్రం వేసారు, ఏం లేదు. ఓకేనా. మీకు ఇది డైరెక్ట్ క్లియర్ ఉంటుంది. అయితే సార్ చూసుకోవచ్చు. ఫస్ట్ మీకు అక్కడ సైడ్ ఎయిర్ బ్యాగ్ అని చూపించిన కదా, ఇక్కడ ఒకటి ఎయిర్ బ్యాగ్ ఉంది. ఓకే. ఫ్రంట్ సైడ్ 2 ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి మీకు ఇది చూసుకోవచ్చు అండి, ఈ పిల్లర్ సైడ్ చూసుకున్న 2 ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి. ఇది ఒకటి ఉంది, ప్లస్ ఇక్కడ కూడా ఒకటి ఉందండి. అంటే మొత్తం 6 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి. ఇది పాండ్రమిక్ సన్ రూఫ్, ఇది కూడా చెక్ చేసుకోవచ్చు. మీకు పైనుంచి కూడా చూపిస్తాను నేను. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మొత్తం 6 ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి కదా, మీకు ఆల్రెడీ చూపించాను కదా. ముంగటి 2 ఉన్నాయి, ఇక్కడ ఒకటి ఉంది, అక్కడ ఒకటి ఉంది. 2 సీట్లకు 2 ఉంటాయి సార్, అది కూడా మీకు చూపిస్తాను. ఫస్ట్ ఆల్రెడీ చూపించాను కదా, ఇది కూడా చూపిస్తాను, చూసుకోవచ్చు. ఇక్కడ ఈ పిల్లర్స్ మాత్రం 2 ఉన్నాయి. ఓకే. మొత్తం 6 చూసుకోవచ్చండి. ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ ఉంది. టోటల్ మీకు 6 ఎయిర్ బ్యాగ్స్ చూపించిన. ఈ సీట్స్ వచ్చేసి సార్ ఇది వెంటిలేషన్ సీట్స్, ఇది చూసుకోవచ్చు. ఇది వెంటిలేటర్ సీట్, ఇది ఇట్లా ఉంటుంది అన్నట్టు. మీకు సీటింగ్ కూడా అడ్జస్ట్మెంట్ ఎట్లా చేస్తారో అది కూడా చెప్తాను నేను. చాలా స్మూత్ ఉంటుంది, ఇది కూడా చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ అడ్జస్ట్మెంట్ అనేది ఇట్లా ఉంటుంది సార్, ఇక్కడ చూసుకోవచ్చు. మీకు అది కూడా చూపిస్తాను. ఇది వెంటిలేటర్ సీటు, మనకి ఏసీ ఇందులో నుంచి మంచిగా వస్తుంది, కూల్ వస్తుంది. కింద మ్యాటింగ్ చూసుకుంటే ఏ చెక్ చేసుకోవచ్చు. ఓకేనా సార్. ఇది కూడా ఇక్కడ ఆల్రెడీ ఎయిర్ బ్యాగ్ చూపించిన, ఎయిర్ బ్యాగ్ ఇక్కడ ఒకటి, అక్కడ ఒకటి, అక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి. అంటే ఈ పిల్లర్లకు 2, ఈ సైడ్ ముంగట ఫ్రంట్ 2 ఉన్నాయి, సీట్స్ కు 2 ఉన్నాయి. ఓకేనా. ఓవరాల్ గా మీకు అర్థం అయిపోయింది కదా. అంటే ముంగట సీట్లు కానీ, వెంటిలేటర్స్ కానీ, సీట్స్ కానీ ఓకే ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి మీకు సీట్ అడ్జస్ట్మెంట్ అనేది ఇక్కడ ముంగట ఉంటుంది. ఇక దీంతోనే మూవ్మెంట్ ఉంటుంది, ఇట్లా డైరెక్ట్ మూవ్మెంట్ అవుతుంది. మీకు అనిపిస్తుందో లేదో, నేనైతే చేస్తున్న మూవ్మెంట్ అనేది మీకు డైరెక్ట్ గమనిస్తే మీకు ఒక ఐడియా వస్తుంది. చూసిరా. ఓకే. ఇక్కడ అడ్జస్ట్మెంట్ ఉంది. ఓకే. చూసుకోవచ్చు. నేను కూడా ఆన్ చేసి చూపిస్తున్నాను మీకు, చూసుకోవచ్చు. ఇది పుష్ బటన్ స్టార్ట్, ఇక్కడ ఆన్ చేసిన ఆల్రెడీ. ఓకే. మీకు ఇది కూడా చూపిస్తుందండి. రీడింగ్ ఆల్రెడీ నేను చెప్పిన కదా, ఒరిజినల్ అంటే ఒరిజినల్ ఉంది ఇది. ఓకే. అలాగే ఇది కూడా నేను ఒకసారి మీకు బ్యాక్ సైడ్ కెమెరా ఎట్లా వర్క్ చేస్తుంది అది కూడా చూసుకోవచ్చు. ఇది కెమెరా ఓకే వర్క్ చేస్తుంది, ప్లస్ స్క్రీన్ కూడా బాగుంది. మీకు ఇది కూడా కనిపిస్తుంది. ఏసీ కూడా ఆన్ చేసిన, ఆ ఏసీ కూడా మాత్రం చిల్డ్ ఉంది సార్, ప్రాబ్లం లేదు. నేను మళ్ళీ ఒకసారి చెక్ చేయమంటే చెక్ చేస్తా, చూసుకోవచ్చు. ప్రాబ్లం ఏం లేదు, ఏసీ అనేది చిల్డ్ ఉంది. ఓకేనా సార్. మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటేనే మాత్రం కాదు సార్, టైంపాస్ కాస్ట్ మాత్రం చేయకండి. ఓకే. ఇప్పుడు మీకు ఇంజన్ సౌండ్ ఎట్టుంది అది కూడా చూపిస్తాడండి. ఇంజన్ సౌండ్ మాత్రం స్మూత్ ఉంది. ఓన్లీ 67 అవుతుంది కాబట్టి మీరు చెక్ చేసుకోండి, అది ప్రాబ్లం ఏం లేదు. మీకు ఇక్కడ ముంగట అప్రాన్ చెక్ చేసుకోవచ్చండి. ఎక్కడన్నా మీకు డ్యామేజ్ ఉందో ఇది కూడా కనిపిస్తుంది. మీకు ఎక్కడ డ్యామేజ్ అయినా కానీ ఓనర్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది సార్ ఖచ్చితంగా. మీరు వెహికల్ తీసుకునే ముందు 1-2 సార్ చెక్ చేసి తీసుకునే ప్రాబ్లం ఏం లేదు. ఓకేనా. ముంగట షో పట్టి చెక్ చేసుకుంటా, ఎట్లాంటి డిస్టర్బెన్స్ ఏం లేదు. ఓకే. ముంగట వేసుకోవచ్చు. ఇది ముంగట లుక్ మాత్రం. ఇది బానెట్ కూడా చెక్ చేసుకోవచ్చు సార్. బానెట్ మాత్రం ఏం ప్రాబ్లం లేదు, టోటల్ ఒరిజినల్. ఇది బానెట్ జెన్యూన్, ఇది బానెట్ మాత్రం. ఓకేనా. ఓకే. ఇప్పుడు మీకు హెడ్ లైట్ ఇండికేటర్స్ అని చూపిస్తున్నాండి. హెడ్ లైట్ ఓకే ఉంది, కింద ఫోగ్ ల్యాంప్ కూడా ఓకే ఉంది, ఇండికేటర్ ఓకే ఉంది. హెడ్ లైట్, ఇండికేటర్, ఫోగ్ ల్యాంప్ ఒకటి. ఆల్రెడీ ఇది ఒక డ్యామేజ్ ఉంది, ఆల్రెడీ మీకు చెప్పాను కూడా, అలా డౌట్ ఏం లేదు. నెక్స్ట్ ఇది కూడా చెక్ చేసుకోవచ్చు అండి. హెడ్ లైట్ ఓకే ఉంది, ఇండికేటర్ ఓకే ఉంది, ఫోగ్ ల్యాంప్ కూడా ఓకే ఉంది ఇక్కడ సైడ్. ఓకే. నెక్స్ట్ చూసుకుంటే మిర్రర్ సైడ్ కూడా ఓకే, 2 సైడ్ మిర్రర్ సైడ్
ఇండికేటర్ మాత్రం పనిచేసినాయి సార్, అందులో ఎటువంటి డౌట్ ఏం లేదు. నెక్స్ట్ మీకు బ్యాక్ వచ్చి చూపిస్తారు చూడండి సార్. దీని ప్రైస్ మాత్రం 16,80,000 ఉన్నారు. ఫైనల్ ప్రైస్ ఏం కాదు, బార్గెనింగ్ ఉంటుంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి. నేను మళ్ళీ చెప్తున్నాను, 16,80,000 సార్. చూసుకోవచ్చు. ఇది కూడా అంతే ఉంది సార్. ఇది ఇండికేటర్ మాత్రం ఓకే ఉంది, జెన్యూనే ఉంది, ఎక్కడ డ్యామేజ్ ఏం లేదు, ఫీడ్ ఏం లేదు. ఆల్రెడీ మీకు ఏది ఉన్నాయో ఫస్ట్ చెప్పేసాను నేను. చిన్నగా డెంట్ ఉన్నాయి, అది కూడా నేను క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేసాను మీకు నేను. ఓకే, నేను ఇందాక పాండ్రమిక్ సన్ రూఫ్ అని చెప్పాను కదా, అడ్జస్ట్మెంట్ ఇక్కడ ఉందండి. ఓపెన్ చేసుకోవడానికి ఇక్కడే ఛాన్స్ అంటే ఆప్షన్ ఇక్కడ ఇచ్చారు మనకు, ఇది కూడా చూసుకోవచ్చు. అంటే అందరికి తెలిసే ఉంటుంది, నేను జస్ట్ చెప్తున్నాను ఈ వెహికల్ ఏముందని చెప్తున్నాను నేను. పైన చూపిస్తుండండి పాండ్రమిక్ సన్ రూఫ్, మీకు ఐడియా ఉంటుంది, చూసుకోవచ్చండి. పాండ్రమిక్ సన్ రూఫ్ ఇది మీకు డైరెక్ట్ ఓపెన్ నుంచి పైనుంచి కనిపిస్తుంది కదా మీకు కూడా. ఓకేనా? ఓకే, మీకు ఇప్పుడు చూపించాల్సింది ఏంటంటే బీడింగ్ చూపించండి. ఇది కొంచెం ఎక్కువ లెంత్ అనుకోకండి ప్లీజ్ దయచేసి. ఓకే అండి, ఇది కూడా టోటల్ ఒరిజినల్ ఇది కూడా. ఓకే అండి, నేను మీకు గ్లాస్ చూపించండి. ఇక్కడ ముంగట వచ్చేసి సిబి ఉంది. ఇది టోటల్ గ్లాస్ మాత్రం ఒరిజినల్ సార్, ఎట్లాంటిది డిస్టర్బెన్స్ ఏం లేదు. ముంగట గ్లాస్కి మాత్రం చిన్నగా చూసుకోవచ్చు, ఇక్కడ ఒక్కటే మాత్రం కొద్దిగా తగిలింది గ్లాస్ దగ్గర, చిన్నగా చుక్కలాగా అంటే కొంచెం రాయి తగిలింది, అంతే తప్ప ఏం లేదు. ఓకే, టైర్స్ కూడా టోటల్ వచ్చినాయండి, చూసుకోవచ్చు. 90% ఉంటాయి సార్, టైర్స్కి ఏం ప్రాబ్లం లేదు. అలా వీల్స్ ఉంటాయి, ఇది కూడా చెక్ చేసుకో. సేమ్ ఉన్నాయి సార్, 4 టైర్లు సేమ్ ఉన్నాయి స్టెఫిన్స్ కలిపి. ఇది కూడా చెక్ చేసుకో సార్, ఇది కూడా సేమ్ అంతే ఉంది, ప్రాబ్లం ఏం లేదు. మీకు స్టెఫిన్ కూడా చూపించుకోండి, స్టెఫిన్ సిల్ టైర్ చూసుకోవచ్చు, ఇది కూడా మీకు గ్యారంటీ. ఓకేనా? అందులో పాన జాగ్రత్త అడిగి ఉన్నాయి సార్. ఓకేనా? సరే సార్, తప్పుగా ఏమనుకోకండి, నేను అంటే చూపించడంలో కొంచెం ఒక టైం లేట్ అయింది అనుకోకండి. ఇక నేను ఆల్రెడీ చూపించిన కాబట్టి నేను డైరెక్ట్ మీకు వెహికల్ గురించి అని చెప్పేస్తున్నాను నేను. హుండై క్రేటా అండి, మోడల్ వచ్చేసి 2021 ఉంది, పాండ్రమిక్ సన్ రూఫ్, ఇన్సూరెన్స్ వ్యాలిటీ ఉంది, ఓన్లీ 67,000 ఉంది, రీడింగ్ వచ్చేసి జెన్యూన్ వెహికల్ అండి, నాన్ యాక్సిడెంట్. ఇది ఓన్లీ తెలంగాణకు మాత్రం వర్తది సార్. ఇది టైర్స్ మాత్రం 5 సిల్ టైర్లు ఉన్నాయి, ప్రాబ్లం ఏం లేదు. డబల్ కీస్ ఉన్నాయి సార్. దీని ప్రైస్ ఆల్రెడీ చెప్పేసాను, 2 సార్లు చెప్పేశాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి సార్, ఇప్పటికీ లేట్ అయిపోయి ఉంటుంది. ప్లీజ్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ అండ్ కమెంట్. జై జవాన్, జై కిసాన్, జై హింద్. నెక్స్ట్ వీడియో మళ్ళీ కథ, అంతవరకు బాయ్ సార్.